హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సాయం కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సో, ఇక్కడ కేక్ చూస్తున్నారు కదా మీరు. ఇది ఐస్ క్రీమ్ కేక్ అనమాట. నైట్ తీసుకొచ్చారు మా ఆయన. అంటే ఇది సండే రోజు వ్లాగ్ కదా! శనివారం రాత్రి తీసుకొచ్చారన్నమాట కేక్ అయితే. కేక్ అంతగా టేస్ట్ నచ్చలేదు నాకు. కాకపోతే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగా నచ్చిందనమాట నాకు. ఈ ఐస్ క్రీమ్ సేమ్ రియల్ మ్యాంగో టేస్ట్‌లా ఉంటుందనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందనమాట. ఇంక మనకి రియల్ మ్యాంగో కూడా వచ్చేస్తుంది కదా! సమ్మర్ వచ్చేసిందిగా ఇంక మనకి. సో, ఇంక రియల్ మ్యాంగో దొరికేస్తాయనమాట. నాకు ఎప్పుడెప్పుడు ఇంకా మ్యాంగోస్ వస్తాయో తినాలనిపిస్తుందనమాట. సో, ఈ సంవత్సరం ఎందుకో కొంచెం డిఫరెంట్‌గా ఉంది నాకు. మ్యాంగోస్ ఎప్పుడొస్తాయి అబ్బా! టేస్ట్ చూద్దాం అనిపిస్తుందనమాట నాకు. అండ్ జస్ట్‌వి కూడా టేస్ట్ చేయించాలి మ్యాంగోస్ అయితే నేనైతే. ఎప్పటిలాగా రొటీన్‌గా నా ఫేస్ కాకుండా వీళ్ళు జస్ట్‌వి ఫేస్ చూపిస్తున్నానండి స్టార్టింగ్‌లో వీడియోలోని. నార్మల్‌గా ఎప్పుడు నా ఫేస్‌తో స్టార్ట్ చేశాక వీడియో అయితే నేను. కాకపోతే వాళ్ళు జస్ట్‌వి ఫేస్‌తో చూపిద్దని చెప్పేసి తన ఫేస్ పెట్టి వీడియో తీశాననమాట. ఇంక స్టార్టింగ్‌లోకి నేను. ఇంకా ఇంట్లోకైతే ఇవాళ సండే కదా! చికెన్ ఫ్రై చేస్తాననమాట. సో, దానికోసం చింతపండు పులుసు ఇక్కడ నానబెట్టాను నేను. ఓ పక్కన వైట్ రైస్ చేశానండి. దాంట్లో అంటే కాంబినేషన్ రైస్ ప్లెయిన్ రైస్ చేస్తాననమాట. డిఫరెంట్‌గా వెజ్ బిర్యానీ గానీ, చికెన్ బిర్యానీ గానీ ఏం చేయట్లేదండి. నార్మల్‌గా వండేస్తాననమాట ఇంక నేను. చెప్పడం మర్చిపోయాను అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. సో, స్టార్టింగ్‌లో చెప్దాం అనుకున్నా నేను. కాకపోతే మర్చిపోయాననమాట. తెలిసిందే కదా! యూట్యూబ్‌లో వాయిస్ ఇవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. 10 సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలి. మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ చేయాలనమాట. సో, నా పని కూడా అలాగే ఉందిలెండి. నేను ముందు స్టార్టింగ్ చెప్దాం అనుకున్నాను హ్యాపీ సండే అని చెప్పి మర్చిపోయాననమాట. సో, చెప్పా కదా! హ్యాపీ సండే అందరికీ. ఎక్కడైనా బయటికెళ్తే ఫ్యామిలీతో అందరూ మంచిగా బయటికెళ్ళండి. లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి. మేమైతే బయటికి ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళట్లేదు సండే అయితే. ఎందుకంటే మా ఆయన గారు ఉండట్లేదు. ఊరెళ్తారనమాట ఆయన. సో, అందుకని చెప్పి ప్లాన్స్ ఏం లేవనమాట. మా ఆయన ఉంటే జూకెళ్దాం అనుకున్నాననమాట పిల్లలిద్దరిని తీసుకొని. కాకపోతే ఆయన లేరనమాట. ఈవినింగ్ 4కి అలా బయటికి అంటే ఊరెళ్ళిపోతున్నారాయన. అందుకని చెప్పేసి ముంబై వెళ్తున్నారనమాట ఆయన. అందుకని చెప్పేసి ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. పొద్దున్నే టెంపుల్‌కెళ్ళని చెప్పారు మా ఆయన. ఇంక అప్పుడు నేను స్నానం అయితే చేయలేదండి. జస్ట్‌వికైతే వాళ్ళ నాన్న స్నానం చేయిస్తారనమాట. ఇంక నేను స్నానం చేయలే కదా! చిన్నోడికైతే స్నానం చేయిస్తాను నేను. నేను చేయలే కదా! ఇంకని చెప్పేసి ఇంక నేను రానని చెప్పేసాను. ఎందుకంటే చిన్నోడు కూడా బాగా ఫుల్‌గా ఏడ్చాడనమాట టయానికి. సరే ఫీడింగ్ ఇస్తానులే నేను రానని చెప్పేసి జస్ట్‌విని వాళ్ళ నాన్న పంపిస్తాను గుడికైతే నేను. చాలామంది తెలిసుంటది కదా! పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి. సో, అక్కడికెళ్లారనమాట వాళ్ళు. ఎళ్లారు ఇంకొస్తారనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంక మా ఆయన పపాయ తీసుకొచ్చారండి. అది కట్ చేయమని చెప్పి నా కూతురు అడిగానమాట. నా కూతురు కళ్ళు పెద్దది కడుపు చిన్నదనమాట. అంటే చూసిన వెంటనే తినాలనుకుంటుంది. అంటే తనకి నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా ఉంటే ఇంటిలో ఏదైనా ఐటెమ్స్ నచ్చినవి ఉంటే తినాలనుకుంటుంది. కాకపోతే ఇస్తే మాత్రం అందుకే తినదనమాట తను. ఇంకా మార్నింగ్ జస్వికైతే వేరే డ్రెస్ ఏసుకొని పంపించాను నేను. తర్వాత డ్రెస్ తీసాననమాట. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! ఎండలు బాగున్నాయనమాట బయట. వచ్చిన డ్రెస్ చేంజ్ చేశాననమాట దానికి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంక అప్పుడే ఈ డ్రెస్ నేను నార్మల్‌గా ఏసాను నేను. బయట ఉందనమాట డ్రెస్. సర్లే అని చెప్పి నార్మల్‌గా ఏసాను. వేరే డ్రెస్ మార్దాలని చెప్పేసి. కాకపోతే ఈలోపు నా కూతురు నేను ఇక్కడ పక్కన వంట చేస్తాను కదా నేను. మా ఆయన ఫోన్ చూస్తాననమాట. సర్లే అని చెప్పి ఇలాగ వచ్చే టైంకి లోపలికి ఆయిల్ అమ్ముతుందనమాట. గ్లాస్‌లో ఉంది అంటే నేను అప్పుడు టాయ్స్ కొనిచ్చానులేండి. అంటే మనకి అంటే వండుకునే సామాన్లుంటాయి కదా! అవి కొనిచ్చాననమాట ప్లాస్టిక్‌వి. ఇంకా దాంట్లో ఆడుతుంది. కప్ ఉంటుంది మనకి కాఫీ కప్‌లాగా. దాంట్లో ఆడుతుందనమాట ఇది ఆయిల్ ఏసుకొని. నేను ఆయిల్ అనుకోలేదనమాట. వాటర్ ఏసి ఆడుతుందేమో అని చెప్పి అప్పుడు చూస్తుంటే ఆయిల్ ఏసిందనమాట. ఇంకొక పావు కేజీ ఆయిల్ వరకు పంపేసిందండి మా కూతురైతే. ఇంక సర్లే ఏం అనలేదు నేను గాని, మా ఆయన గాని. ఆయిల్ తుడిసాననమాట ఫస్ట్ క్లాత్‌తోని. మా ఆయన ఇంకా అక్కడ ఆయిల్ ప్లేస్‌లో పడింది కదా! ఏదైనా పిండి ఏం చెప్పారనమాట. ఇంట్లో గోధుమ పిండి ఉంది. సర్లే అని చెప్పి గోధుమ పిండి జిమ్మేసాను దానిపైన. జిమ్మిన తర్వాత కూడా మా పాప ఇంకా ఆగలేదనమాట. ఇంక దాన్ని కూడా రుత్తా ఉందనమాట. నేను శుభ్రంగా మరకపోవాలని చెప్పి రుత్తాననమాట. ఇంక తను కూడా రుత్తా ఉందనమాట ఇంకా. ఇంక డ్రెస్ మొత్తం చండాలం చేసేసుకుంది. మళ్ళీ ఇంక స్నానం చేయించి మళ్ళీ డ్రెస్ వేసేదనమాట ఇక్కడ నేను. ఇక్కడ కింద పడింది చూసాను మా జస్వి అయితే. ఎప్పుడు చూడు అసలు ముందు చూడదనమాట. ఎన్నిసార్లు కింద పడుతుందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను కూడా చెప్తున్నాను ఎన్నిసార్లు కింద పడతావు నువ్వు ఒకసారి. ఇంకా జస్సు అయితే రోజుకి 4 గానీ 5 డ్రెస్సులు గానీ మారుస్తూనే ఉంటుందండి. ఏదో పిచ్చి పనులు చేస్తుంటదనమాట. ఇలా వాటర్ వంపుకోవడం గానీ, ఆయిల్ వంపడం గానీ ఏదో చేస్తూనే ఉంటదనమాట. తన కోసమే 4, 5 డ్రెస్సులు రోజు మారుస్తూ ఉంటానండి నేను. అండ్ చిన్నపిల్లల్ని ఇంక అంతేలేండి ఎన్నిసార్లు అనుకున్నా ఇంక మనం వేస్టేననమాట. చిన్నోడు పనులు ఏదైనా ఉన్నాయనుకోండి అంటే వాడికి పాలు ఇవ్వడం గానీ, ఇలా డ్రెస్ చేయని పనిలో ఉన్నాననుకోండి, ఇంక నా కూతుర్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే వీళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారనమాట తను. ఏంటది? సక సక ఎక్కడున్నావు నువ్వు? మూవీలోనా? మొన్న దెయ్యం సినిమా వచ్చింది కదా అది. మొన్న
నేను నా కూతురు కాస్త దెయ్యం సినిమా చూసానమాట. అది ఎండింగ్ అయ్యేంత వరకు తెలియదనమాట దెయ్యం సినిమా కాదని చెప్పి. మూవీ నేమేమో హారర్ మూవీ అని రాసిందనమాట. లాస్ట్ వరకు మూవీ చూసాం, పర్లేదు, యావరేజ్గా ఉంది. దెయ్యం ఉందనుకుంటే దెయ్యం కూడా లేదు దాంట్లో. అది ఒక సైకో మూవీ అనమాట. ముగ్గురు సైకిల్ ఉంటారు దాంట్లోనది. మూవీ పేరు ఏదో శ్రీకుమారి నిలయమో ఏదో ఏదో ఉన్నట్టుంది, శ్రీనిలయం ఏదో ఉన్నట్టుంది మూవీ పేరు అయితే. దెయ్యమేం లేదు, సైకోల్ అనమాట మూవీ అది. దాంట్లోని సకా సకా అని డైలాగ్ ఉంటుంది. అది నా కూతురు చూసింది, ఇంకా అదే పట్టుకొని ఇంకా అదే డైలాగ్ మాట్లాడుతుంది అనమాట. అప్పుడు కానీ ఇప్పుడు దాన్ని గుర్తుంటుంది అనమాట. దాని గుర్తు వస్తే ఇంకా 10 సార్లు చెప్తుంది అనమాట. ఇది నన్ను కూడా చెప్పమంటుంది తిరిగేసి. నేను చెప్పడం, తను నవ్వడం, మళ్ళీ స్టార్ట్ చేయడం అనమాట. అదే మూవీ డైలాగ్ చెప్పేస్తుంది అనమాట. పిల్లలు ఉంటారు కానీ వాళ్ళ ముందు ఏదైనా మూవీస్లో కానీ ఏదైనా మాట కానీ మనం చెప్పామంటే అదే మైండ్ ఉండిపోతుంది వాళ్ళకి. పదే పదే రిపీట్ చేస్తుంటారు అనమాట మాటనైతే. మనం మర్చిపోతామేమో కానీ వాళ్ళు మాత్రం మైండ్లో అసలు పోదనమాట, రిపీట్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా మా ఆయన అయితే ఊరైతే వెళ్ళిపోయారండి, ముంబై అయితే. సో ఇంకా నేను పిల్లలిద్దరు నేను అంతే అనమాట. ఇక్కడైతే నేను ఫేస్కి అయితే పప్పాయ మాస్క్ పప్పాయ రుద్దాను అనమాట ఫేస్కి అయితే. ఎందుకు గుర్తొచ్చింది సడన్గా నాకు, సరే అని చెప్పి రుద్దేస్తాను ఇక్కడ నేనైతే ఫేస్కి అయితే అంతగా పట్టించుకొని నేను ఎప్పుడో ఒకసారి పెడతాను. అది కూడా నేను కొంచెం మంచిగా పెడతానులేండి. అంటే నేను నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఉన్న దాంతోనే పెట్టడానికి నేను చూస్తాను అనమాట. బయట క్రీమ్స్ కానీ ఏం కానీ తొందరగా కొన్నాను నేను ఇప్పటి నుంచే కాదులేండి, చిన్నప్పటి నుంచి అంతే అనమాట. చిన్నప్పుడు అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ ఏం కాదులేండి. నాకు జస్ట్ 24 అనమాట. 24కి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్గా 1:35 అయిందండి. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఇస్తున్నాను నేను. 1:35 అంటే మధ్యాహ్నం అనుకోకండి, మిడ్ నైట్ అనమాట. ఇప్పుడు ఇస్తున్న వాయిస్ అయితే నేను. వీళ్ళిద్దరు పడుకోలేదు, జస్ట్ కళ్ళు మూస్తుంది అనమాట. తను ఇంకా పడుకోలేదు, పడుకొని ట్రై చేస్తుంది తను. చిన్నడు వాయిస్ వినిపిస్తుంది చాలా మందికి, వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది కదా, అదనమాట మ్యాటర్. అయితే ఇద్దరు పడుకుంటలేదు అనమాట. ఇంకా అందుకని చెప్పి టైం వేస్ట్ అని చెప్పి వీడియో వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ నేను. మార్నింగ్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే అసలు మార్నింగ్ అసలు నార్మల్గా ఉండేదండి గోల్. ఇక్కడైతే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట, ఏదో ఒక వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. పిల్లల కేకలు కానీ ఏదో ఒకటి వినిపిస్తూనే అనమాట. ఏదో ఒకటి అమ్ముతారు కదా బయట వచ్చిన వాళ్ళు బండ్ల మీద గట్ట, ఏదో ఒకటి వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది అనమాట. చిరాకు వస్తుంది అనమాట. ఏదైనా మాట్లాడాలనుకుంటాను, ఒక ముఖం మాట్లాడితే పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా ఆపేస్తాను, మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట నేను. ఈ గోల్ అంతా ఎందుకు బాబు, ఇంకా ఇచ్చేసుకున్న వాయిస్ అని చెప్పి వాయిస్ ఇచ్చేస్తాను అనమాట ఇక్కడైతే నేను. ఇంక ఇదే పని చేయాలి, నైట్ మాటలో వాయిస్ ఇచ్చుకోలేండి. ప్రశాంతంగా ఉండేది, ఏ సౌండ్ రాదు, ఏ డిస్టర్బెన్స్ అనమాట. అంటే పిల్లల డిస్టర్బెన్స్ తప్ప ఇంకేముండదు. ఏం కావాలి చెప్పు. పాలు కావాలా? ఓకే ఇస్తా. వద్దనే పని చేస్తావు కదా నువ్వు. ఏంటి, ఎందుకు ప్లీజ్? ఓకే ఇస్తా. తమ్ముడు పాల్సిన తర్వాత నీకు ఇస్తా, ఓకేనా? సరిగ్గా పడిపోతావు కింద పడిపోతావు. అది వచ్చింది తమ్ముడు, అదిగో. ఇంకా టైం ఎంత అవుతుంది చెప్పు. నోట్లో వెళ్తాయి ఫస్ట్, నోట్లో వెళ్ళి బాగా అలవాటు అయిపోతుంది. ఇంకా 1 మంత్ అయితే చిన్నోడంట అమ్మ బూతనేస్తాడంట. బూతనేస్తావా? ఇంకా 1 మంత్ ఉంది. ఈ 24కి సార్కి 5 వస్తాయి. నెక్స్ట్ మంత్ 24కి 6 వస్తాయి. తర్వాత ఫుడ్ తినేస్తాడు. అమ్మ తింటాడు చిన్నాడు. కొత్త ఫుడ్లు చేయాలి వీడికి. మ్యాంగో సీజన్ వస్తుందంట, మ్యాంగో తింటాడు చిన్నాడు. సీజన్ ఫ్రూట్స్ అన్నీ తింటాడు చిన్నాడు. అన్ని ఫ్రూట్స్ తింటాడు కదా, బనానా, మ్యాంగో, యాపిల్ అన్నీ తిని. ఓకే, అన్నీ పెట్టేస్తుంది మమ్మీ నీకు. ఓకే, హోమ్ మేడ్ సెలెక్ట్ చేస్తుంది మమ్మీ, డిఫరెంట్ ఫుడ్స్ చేస్తుంది మమ్మీ. శుభ్రంగా తినే చిన్నోడు. ఓకేనా? చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ బాయ్. కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటా మరి, బాయ్. అంటావా అను చిన్నోడు, అను బాయ్ చెప్పు. ఇంకా బాయ్ చెప్పే చిన్నోడు. హ్యాపీ సండే. బాయ్ చెప్పు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, పర్ఫెక్ట్. ఇలా మనకి పైన పడుకుంటేనేమో కింద పడిపోతాను చెప్పి భయమో. కరెక్ట్గా ప్లేస్ సరిపోయింది. ఇంకా నువ్వు ఇటు పడుకో, తమ్ము ఇటు పడుకుంటాడు, నేను మధ్యలో పడుకుంటా. కింద వేసి నువ్వు ఎక్కడ కింద పడతావు అని భయం.
వాడిని వేసుకుని పడుకుంటే వాడెక్కడ పడిపోతాడే భయం. పోనీ ఇలా ముగ్గురు పడుకుంది అనుకుంటేనేమో సరిపోదు ప్లేస్, వీళ్ళు సరిపోతుంది, ఆ ప్లేస్ సరిపోదు, కాలు పెట్టుకోవడం కుదరదు, ముడుచుకొని పడుకోవాలి. ఇలా అయితే కరెక్ట్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసా, కింద పడుతుందా ప్లేస్ పడదా అని చెప్పి, సరిపోయింది, మంచిగా పడుకోవచ్చు. ఇంకా అప్పుడు కింద పడుకున్నాం, ప్లేస్ సరిపోతుంది. జస్ట్వికి ఏమిటి తలగడ పెట్టా, ఎందుకంటే ఇటు కొంచెం షార్ప్ ఉంటుందన్నమాట, ఇక్కడ మనకి తగులుతుంది జస్ట్వికి, అందుకని చెప్పా. అండ్ మా వాడికైతే ఇక్కడ ఈ రాడ్ ఉంది కదా, మంచిగా ఉంది, దీనికోసం అని చెప్పేసి ఇక్కడ తలగడ అడ్డు పెట్టాను అనమాట. ఇద్దరికి సేఫ్టీ అడ్డు పెట్టా పడుకోవడం కోసం. ఇప్పుడు హ్యాపీగా పడుకోవాలి. టైం అయితే టైం కరెక్ట్గా ఎంత అయింది, 12:30 అయింది అనమాట. ఇంకా మా వాళ్ళు పడుకోలేదు, చిన్నడు పడుకున్నాడు, మళ్ళీ లేచాడు అనమాట. ఇప్పుడు జస్వి పడుకోలేదు, ఈ మేడం గారు ఎప్పుడు పడుకొని చూడాలి, ఎందుకంటే జస్వి సాయంత్రం పడుకుందనమాట. 4ంటికి 5ంటికి పడుకున్నట్టుంది, ఇంకా 6:30 లేచింది. ఇంకా మేడం గారు తొందరగా పడుకోరు, ఇంకా లేట్గా పడుకుంటారు ఈ మేడం గారు. ఈ సార్ గారు పడుకున్నారు, ఇప్పుడు మళ్ళీ లేచారు ఈ సార్ గారు. చూడాలి, ఇంకా వీళ్ళిద్దరిని పడుకోబెట్టాలి, జస్విని పడుకోబెట్టాలి, చిన్నుని పడుకోబెట్టాలి, తర్వాత నేను పడుకోవాలి. ఇంత అవుతుందంట. ఇద్దరు పిల్లలు ఉంటే పడుకోవడానికి ఇంత లేట్ అవుతుందన్నమాట. అందరికి విషయం తెలియదు కదా, వాళ్ళ అమ్మ 10ంటికి లేస్తుంది, వాళ్ళ అమ్మ 9ంటికి లేస్తుంది అని చెప్తారు, కానీ మీరిద్దరు పడుకుంటారు అసలు టయానికి? అందరు మీ వాళ్ళు అలా అంటారు, టయానికి లేదని. మీ నాన్న కూడా అంటాడు, 9ంటికి లేస్తుంది, 10ంటికి లేస్తున్నావు కదా అంటారు. మీరేం తొందరగా పడుకోరు, నన్ను పడుకోనివ్వరు, మరి నేను లేటుగా లేస్తాను, మరి నా నిద్ర సరిపోదు కదా. ఈసారి అయితే కరెక్ట్గా 3-4 పడుకుంటారు పొద్దున్న, నేను అప్పుడే పడుకుంటా పాలిచ్చి. 9-10 లెగుస్తాం, మరి ఏం చేస్తాం, చిన్నపిల్లలు ఉంటాం అంతే మరి. ఓకే సర్లేండి, బై చెప్పండి, ఇంకా పడుకుందాం. ఇంకా క్యాప్ ఓకే, థ్యాంక్ యూ, పడుకోండి. ఈ మేడం పాలు తాగిస్తుంది, ఈ సార్ గారు పాలు ఇవ్వాలి, అందుకే పాలు కోసం వెయిటింగ్ చేస్తుంది సారు. ఏంట్రా ఫోన్కి లైట్ వస్తుందా? నా ఫోన్కి వీడియో తీస్తే లైట్ వస్తుంది అనమాట, సో అందుకని చెప్పేసి మా ఊరు చూసిన లైటింగ్ చేసి క్యాప్ పెట్టాను మేడం, పాలు డబ్బా క్యాప్ పెట్టాను మేడం. నీ పాలింగ్ స్టాప్ చేయాలి జస్వి, నువ్వు పట్టు, క్యాచ్ పట్టు, పాలు ఆపేయాలి ఇంక నువ్వు, పెద్దనవుతున్నాగా పాలు ఆపేయాలి ఇంక నువ్వు. జూన్ జూలై వస్తే జస్వికి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. ఏంటి పాలు అయిపోయింది, ఏంటి నా మాట్లాడనివ్వా? ఓకే, జస్వికి జూన్ జూలై వస్తే 2.5 months కంప్లీట్ అవుతుంది అనుకుంటా, సారీ 2.5 year కంప్లీట్ అవుతుంది అంతే. ఈ మేడం గారు ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఇంకా రాలేదు. మేడం గారు చూడ్డానికి ఏమో పెద్ద కోతి పిల్ల ఉంటుంది, ఎవరు వెళ్ళినా బయటికి ఏం చదువుతుంది పాప, ఈ చిన్న పాప కనబడుతుంది, చిన్న పాపలాగా. అందరు స్కూల్కి వెళ్ళే పాప అనుకుంటారు మా పిల్లని చూస్తే జస్విని, అలా కనబడుతుంది అనమాట. సర్లేండి, వ్లాగ్ అయితే వాళ్ళకి ఇంతే అనమాట. కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వెళ్ళిపోండి. ఇప్పుడు దాకా వ్లాగ్ చూసి నచ్చింది అనుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా అవుతాయి అనమాట. దుప్పడేమో మొహన్ కప్పేసుకున్నాడు, ఇదంతా నైట్ అంతా చూసుకుంటుండాలి నేను. సరే ఇంకుంటా మరి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఆపండి, ఇంకా పడుకోండి, ఇంకా జస్వి ఇప్పుడు ఆటలో వద్దు ఇద్దరికి, ఇంకా టైం 12 అయిపోయింది ఆల్రెడీ, పడుకోండి ఇంకా, బాయ్ బాయ్. చేతి జస్వి ఫోటో తీసి, చేతి ఫోటో తీస్తాను, మీ ఇద్దరు ఫోటో తీస్తాను మేడం, దూరంగా వెళ్ళిపోయి చెప్పలేదు నేను. ఇంకెలా గొడవ అవుతూనే ఉంటుంది మీ ఇద్దరికి. ఇంకా సర్లేండి, ఇంకా బాయ్. టైం వచ్చేసి 1 అవుతుందన్నమాట. ఇందా నిన్ను పన్నరికి ఫోన్ ఆఫ్ చేస్తాను కదా, పడుకుంటారేమో అని చూస్తే ఇద్దరు పడుకోలేదన్నమాట. చూసారా, ఫోన్ నేను పక్కన పెట్టి మరి పడుకోండి అంటే పడుకుంటలేదు అనమాట. అలా ఉంటుంది అమ్మ చిన్నపిల్లలతో. పడుకుంటారు, నిద్ర వస్తుందిరాబ్బా. వీడికైతే, నా కొడుకు అయితే నిజంగా జుట్టు, ఎవరి జుట్టుని లాగడం ఫస్ట్ ఉంటాడు కదా, ఎక్కడ ఎంత దూరం ఉన్నా చూస్తాడు. ఓకే తమ్ముడు తప్పాలనుకో, అబ్బా నువ్వు లాగుతా జుట్టు, మరి తమ్ముడు అనుకోడు, మమ్మీ లాగడలే, వాళ్ళ తమ్ముడు జుట్టు లాగుతున్నట్టు అది తిడుతుంది వాళ్ళ తమ్ముడు. మేడం గారు నాన్న ఉంటేనేమో నాన్న సైడ్ ఉంటది కోతి పిల్ల, నాన్నేమో ఓకే
ఏం లాగట్లేదు, జుట్టు ఏం లాగట్లేదు జస్వీరా, లాగట్లేదు బొజ్జు. సరే బొజ్జు బొజ్జు. వీళ్ళు ఎంతే పడుకోలే కానీ ఇంకా నేనైతే ఉంటానండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్.